నమస్కారం హెచ్వి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సెల్ ఏర్పాటు వివరాలను తెలిపిన సబ్ కలెక్టర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి శ్రేణులు ముందుకు వెళ్లాలి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ దివ్యాంగులు రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఎన్నికల సెల్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలు ఎన్నికల సెల్ నందు విభాగాల్లో ప్రతిరోజు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పార్టీల వివరాలు వారు వెచ్చించే ఖర్చులు ప్రచారాలు తదితర అన్ని అంశాలు ఎన్నికల సెల్లో నమోదవుతాయని తెలిపారు ప్రతిరోజు ఎన్నికల సెల్ను మానిటరింగ్ చేసి నివేదికలు సిద్ధం చేయడం జరుగుతుందని ప్రకాష్ జైన్ వివరించారు అందరికీ నమస్కారం ఎప్పుడు మీరు అందరూ తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ చూసారు ఈ ఎలక్షన్ సెల్లో మా అన్ని టీమ్స్ అక్కడే పనిచేస్తున్నారు అన్ని టీమ్స్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంది కంట్రోల్ రూమ్ కంప్లైంట్స్ మానిటరింగ్ సెల్ సో కంప్లైంట్స్ మానిటరింగ్ సెల్ అన్ని కంప్లైంట్స్ చూస్తున్నారు అక్కడ ఏం యాక్షన్ తీసుకుంటారు ఆ విషయంలో రిపోర్ట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు తర్వాత ఒక పోర్టల్ ఉంది ఎన్జిఎస్పి నేషనల్ గ్రీవాన్స్ సర్వీస్ పోర్టల్ సో మీ అందరికీ గ్రీవాన్సెస్ ఉన్నాయి అక్కడ ఎన్జిఎస్పి పోర్టల్లో రిజిస్టర్ చేయండి రిజిస్టర్ చేసిన తర్వాత మా టీమ్స్ మీకు ఆన్సర్ ఇస్తారు తర్వాత సి విజిల్ యాప్ కూడా ఉంది సి విజిల్లో ఎంసీసీ వైలేషన్స్ అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ అయితే అక్కడే సి విజిల్ యాప్ ద్వారా మాకు చెప్పండి మా ఎఫ్ఎస్టీ టీమ్స్ అక్కడే వెళ్తారు రిజాల్వ్ చేస్తారు తర్వాత మీకు రిపోర్ట్ కూడా ఇస్తారు సో ఆ టీం కూడా లోపల ఉంది ఎలక్షన్ సెల్లో తర్వాత ఎన్కోర్ టీం కూడా ఉంది ఎన్కోర్ ఒక పోర్టల్ ఉంది ఈసీఐ ద్వారా వచ్చింది ఈ పోర్టల్లో అన్ని పొలిటికల్ యాక్టివిటీస్ గురించి అన్ని పర్మిషన్స్ ఈ పోర్టల్ ద్వారా మనము ఇస్తాము పొలిటికల్ పార్టీస్కి అదే పని కూడా లోపల ఎలక్షన్ సెల్లో జరుగుతుంది తర్వాత ఒక వీడియో సర్వేలెన్స్ టీం కూడా ఉన్నాయి మన దగ్గర వీడియో సర్వేలెన్స్ టీం పర్మిషన్ వచ్చిన తర్వాత వీడియో సర్వేలెన్స్ టీం వెళ్తారు అక్కడే ఈవెంట్స్ కవర్ చేస్తారు పొలిటికల్ ఈవెంట్స్ తర్వాత లోపల వీవీటీ టీమ్స్ కూడా ఉన్నాయి వీడియో వ్యూయింగ్ టీం అంటే విఎస్టీ అక్కడే వెళ్తారు రికార్డ్ చేస్తారు ఆ రికార్డింగ్ మా వీవీటీ టీం చూస్తారు చూసిన తర్వాత అక్కడే ఏమేం జరిగింది ఏమేం ఎక్స్పెండిచర్ అక్కడే చేశారు పొలిటికల్ పార్టీ అన్ని లిస్ట్ వీవీటీ ప్రిపేర్ చేస్తారు తర్వాత అక్కడే లోపల అకౌంటింగ్ టీం కూడా ఉంది వీవీటీ లిస్ట్ చూసిన తర్వాత ప్రతి ఐటమ్కి రేట్ బుక్ చేస్తారు ఈ రేట్ బుక్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ అక్కడే ఎంత డబ్బు ఖర్చు చేశారు ఆ వివరంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కి ఇస్తారు మన తర్వాత సాయంత్రంలో అన్ని ఈవెంట్స్ గురించి ఎంత డబ్బు ఖర్చు అయింది ఆ వివరంగా నా దగ్గరే వస్తుంది సో జనరల్గా దిస్ ఈస్ ది ఫ్లో ఆఫ్ వర్క్ అండ్ ఈ మొత్తం పని సాయంత్రం వరకు నా దగ్గర అన్ని రిపోర్ట్స్ నా దగ్గర వస్తుంది లోపల అన్ని టైం పని చేస్తుంది థ్యాంక్ యూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి విజయమే లక్ష్యంగా టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు
సోమవారం తెనాలి బోస్రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీల నేతలు పాల్గొని ఎన్నికలు అనుసరించాల్సిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీల అధినాయకత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణుల సమన్వయ సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో అనుసరించాల్సిన పార్టీ ప్రచారం, ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేయాల్సిన పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. పటిష్ట ప్రణాళికతో పార్టీలు సమన్వయపరుచుకుంటూ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టాలని శ్రేణులకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు, ఇస్మాయిల్, హరిదాస్ గౌరీశంకర్, జాకీర్ హుసేన్, అమిశెట్టి హరికృష్ణ, దంతాల కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు పెండ్యాల వెంకట్రావు, వంగా సాంబిరెడ్డి, తాడిపోయిన హరిప్రసాద్, అన్నాబుత్తి శ్రావణ్ కుమార్, కాకుమాన్ కనకరాంబాబు, కంచెల ఏడుకొండలు, గిరి గణేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, అడపా సంపత్రాయుడు, మైలా హరికృష్ణ, పలువురు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సమన్వయ సమావేశాలు అసెంబ్లీ స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేసుకుని ఒక మంచి ప్రణాళికతోటి ప్రజల్లోకి ఏ విధంగా మన ప్రచారం తీసుకెళ్ళాలి, ముఖ్యమైన నాయకులు వచ్చినప్పుడు ఏ విధంగా మన సభలు నిర్వహించుకోవాలి, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలను గుర్తించి వాటి గురించి ఏ విధంగా మనం ప్రస్తావించుకొని ఒక ప్రణాళిక, ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసుకోవాలనే అంశాలపైన చర్చించుకున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక నిధులు, పథకాలు, వాటి గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు వివరించారు. స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మేము పర్యటిస్తున్నప్పుడు మేము చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో వార్డుల వారీగా, గ్రామాల వారీగా చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకుని పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారి పర్యటనలో వీటన్నిటిపైన కలిసి కృషి చేద్దాం, విజయం సాధిద్దాం. అంతిమంగా మనందరం కూడా చేయాల్సింది మన పార్టీ నాయకులు ఏ విధంగా మనని ఆదేశించారో ఆ ఆదేశాల మేరకు ఈ ప్రచారాన్ని ఇంకా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తామని అందరూ కూడా ఈ రోజున ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధితో కూడిన సంక్షేమం కావాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేయాలని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనేటి కృష్ణప్రసాద్, వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్క ఆనందబాబు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలంలోని మూల్పూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తమకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎస్టీ కాలనీ, బీసీ కాలనీలో పర్యటించి కాలనీ వాసులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని గుర్తు చేశారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడు అధికారంలో తీసుకురావాలని కృష్ణప్రసాద్, ఆనందబాబు గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయి పాలన అస్తవ్యస్తంగా తయారై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమర్థవంతమైన పరిపాలన కోసం చంద్రబాబు నాయుడు అధికారులు తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ఆనందబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమ పరిపాలన కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని, అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ను ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మూల్పూర్ పర్యటనలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారీ గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి శౌలంరాజు, జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు గొట్టిపాటి భానుగంగాధర్, మోవా సత్యనారాయణ, మండూరు శ్రీనివాసరావు, శివాజీ, మూల్పూర్ యేసురత్నం, ఐమళ్ల ప్రమోద్ కుమార్, రామస్వామి, కలపాల గౌతమ్, కొరటాల సాయి, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, వచ్చే నెల 13వ తేదీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు అనుభవించిన నరకయాతనకి విముక్తి కలగబోతా ఉంది. ఒక దుర్మార్గ పరిపాలనకి అంతం పలకబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభివృద్ధి అనేది అందులో కూడా లేని పరిస్థితులు మనం చూసాం. ఇవాళ మూల్పూరు గ్రామంలో మేము పర్యటిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఎస్టీ కాలనీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ దగ్గర నుంచి దళిత వాళ్ళ చివరి దాకా, చింతాయిపాలెం దాకా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా మన హయాంలోనేది మీరందరూ కూడా గుర్తుంచుకున్నారని నాకు తెలుసు. 1,00,000 రూపాయల అభివృద్ధి కూడా ఈ గ్రామంలో జరగల. మన హయాంలో కోట్లాది రూపాయల అభివృద్ధి ఈ గ్రామంలో చేసి చూపించిన ఘనత మనకే ఉంది తెలుగుదేశం పార్టీకి. కాబట్టే చేశాం. కాబట్టి ఈ రోజున నేను 4వ సారి ఎమ్మెల్యేగా
మీ ముందుకి పోటీ చేస్తూ మీ ముందుకు రావడానికి ధైర్యం చేశా. నా మీద గెలిచిన వాళ్ళు పత్తా లేకుండా పోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఎందుకు వెళ్ళారు మరి? పోటీ చేయాలి కదా 4వసారి నా మీద. ఎందుకంటే ఓటమిని అంగీకరించారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి. దోపిడీకి తెరదీశారు, ఇలా దోచుకున్నారు, ప్రజల్ని వదిలిపెట్టారు, ఎటో పారిపోయారు. కొత్తగా వచ్చిన వాళ్ళ సంగతి మరి నాకు తెలియదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ రోజు అనుకోండి, మీకు తెలిసిద్ది. కావాలంటే ఏర్పాట్లు కూడా చేస్తా. ఈడకు వచ్చిన వాళ్ళు మన ప్రశాంతమైన వాతావరణం జరగొట్టడానికి, పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టడానికి ఇక్కడ పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోండి మీరు. పోలీస్ శాఖ కూడా చెప్తా ఉన్నా నేను, వేమూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారంగా జీవనం సాగించేటటువంటి ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. ఇక్కడ చిచ్చు పెట్టడానికి ముఠాలు తయారయ్యారు. ఎవడ పడితే వాళ్ళు తిరుగుతా ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి. దండుపాలెం గ్యాంగ్. అభివృద్ధి కావాలి, మనకి సంక్షేమం కావాలి. సంక్షేమానికి కేవలం అడ్రస్ తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటి సంక్షేమాన్ని చూపించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ చూపించిన సంక్షేమమే ఇలా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రోల్ మోడల్ గా అమలవుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ముందు చూపు దూరదృష్టి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి తోడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి వాళ్ళిద్దరు నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాం. వాళ్ళిద్దరు ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా 4వసారి. అదే సైకిల్ గుర్తు మీద తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు. గుర్తు సైకిల్ గుర్తు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థులు. మరి మీరు గెలిపించండి. జనసేన పార్టీ సమన్వయకర్త సోదరుడు ఊసా రాజేష్ గారు మరి ఈ నియోజకవర్గం అంతా పర్యటిస్తా ఉన్నాడు, మనకి సహకరిస్తా ఉన్నారు జనసేన శ్రేణులన్నీ కూడా. నేను తెన్నేటి కృష్ణప్రసాద్, ఐపీఎస్ రిటైర్డ్, మన గుంటూరు జిల్లాకి ఎస్పీగా పనిచేశాను. మీరందరూ నాకు పరిచయమే. మనం కోరుకుంటుంది సంక్షేమమా కాదా? సంక్షేమం కావాలి కదా మనకి. మరి సంక్షేమంకి మారు పేరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నేను గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, గుంటూరు జిల్లాలో రౌడీజం చాలా ఉంది కృష్ణప్రసాద్ గారు, మీరు వెంటనే వెళ్ళి దాన్ని అణిచి వేయాలి అన్నారు. వచ్చాను, 6 నెలల్లో అణిచివేశాను. మనకి సమస్యలు వద్దు, మనకి సంక్షేమం కావాలి. మనకి సమస్యలు కావాలా? సమస్యలు కావాలా? సమస్యలు వద్దు, మరి సంక్షేమం కావాలా? సంక్షేమం కావాలా? అందుకే మనం తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నాం. తెలుగుదేశం జెండాలు ఉన్నాయి, జనసేన పార్టీ జెండాల్లో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కనిపిస్తా ఉంది. జనసేన పార్టీ మిత్రులు రాజేష్ గారు కూడా మా దగ్గర ఇక్కడ ఉన్నారు. ఈ కూటమి చాలా బలమైన కూటమి. ఈ కూటమి ఎందుకు బలమైన కూటమి అంటే, అక్కడ ఢిల్లీలో మోదీ గారి సర్కారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనము తెలుగుదేశము, ఈ కూటమి పార్టీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మనకేంటంటే, మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటేనే మనకి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మన డబుల్ ఇంజిన్ రైలు ఫాస్ట్గా వెళ్తుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కృష్ణప్రసాద్ గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ రావాలి అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏమడుగుతున్నారంటే, సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మేము ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మీ దగ్గర మౌలిక సదుపాయాలు ఉంటే మేము వచ్చి డబ్బులు పెడతాం. అదే హైటెక్ సిటీని చూడడానికి బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్ కూడా వచ్చారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టాం, అన్ని కార్యక్రమాలు కట్టిన తర్వాత ఈరోజు మనం పోయి అక్కడ చూస్తే 5 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, 25 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. తెనాలి పట్టణానికి చెందిన సంగీత సద్గురు సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన తెనాల్లోని గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణం నందు శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కెవి రామకృష్ణ తెలిపారు.
సోమవారం తెనాలి గోవర్ధన్ స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీ రామకృష్ణ మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన్ స్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సిహెచ్ శాంతిచే సంగీత విభావ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రముఖ పండితులు విఎల్ఎండి భట్టాచార్యులచే ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. భక్తులందరూ విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అర్చకులు మాధవ్ కుమార్ మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయంలో పంచాంగ శ్రవణం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెనాలి పురప్రముఖులకు ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మన స్థానిక రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సంగీత జగద్గురు సేవా సమితి తరపున కర్ణాటక సంగీత గాత్ర కచేరీని ఏర్పాటు చేయడం జరిగింది. 7 to 8 పంచాంగ శ్రవణం స్థానిక ప్రవచకులు అగుద్యమణి విఎల్ఎన్డి భట్టాచార్యులు గారు ప్రవచనం చేస్తారు, పురాణ ప్రవచనం చేస్తారు. పంచాంగ శ్రవణం సాయంత్రం 6 to 7 గంటలకి ఇక్కడ సంగీత కార్యక్రమం శ్రీమతి శాంతి సిహెచ్ విజయవాడ వాస్తవ్యురాల చేత గాత్ర కచేరీ జరుగుతుంది. దీనికి వయలిన్పై చావల శ్రీనివాసు, మృదంగంపై భవదీయుడు రామకృష్ణ సహకరిస్తారు. ఈ కార్యక్రమం సాయంత్రం షార్ప్గా 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ప్రపంచులకు అందరికీ కూడా ఇదే మా యొక్క ఆహ్వానము. ఈ కార్యక్రమానికి వచ్చి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్థానికంగా తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానమునందు క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని సంగీత జగద్గురు సేవా సమితి వారిచే రేపు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కర్ణాటక గాత్ర కచేరీ కార్యక్రమం, తదనంతరం లక్ష్మీ పద్మావ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన పండితులు గోవర్ధన స్వామి వారి వంశపారంపర్య అర్చకుడైనటువంటి శ్రీమాన్ విఎల్ఎండి భట్టాచార్యులు గారిచే క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడును. కావున 50 మంది పురప్రముఖులంతా కూడాను ఈ దేవాలయంలోకి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. దివ్యాంగులను రక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగులు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను కలిసి తమ సమస్యలపై సోమవారం వినతిపత్రం అందజేశారు. సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి వారు మనోహర్కు వివరించారు. దివ్యాంగులు చెప్పిన సమస్యలన్నింటినీ కూడా విన్న మనోహర్ రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారి సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ సమాజంలోని దివ్యాంగుల పరిస్థితి గురించి ఆలోచించే సమయం కూడా ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని అన్నారు. దివ్యాంగులకు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలను విస్మరించడం బాధాకరమని అన్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందించడం సబబని పేర్కొన్నారు. సమాజంలో వారు గుర్తింపు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో దివ్యాంగులకు పాల్గొనేలా చేసి వారికి తగిన శిక్షణ అందిస్తే వారికి జీవనోపాధి కలుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దివ్యాంగుల పరిరక్షణకు సమగ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మనోహర్ భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు ఆదిశేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని దివ్యాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం అసలు ఏమాత్రం శ్రద్ధ కనపరచలేదని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయలు పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో 29,000 దివ్యాంగుల పెన్షన్ తీసేసిందని ఆరోపించారు. దివ్యాంగుల కష్టసుఖాలను పట్టించుకునే ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు దివ్యాంగులు ఓటు వేసి గెలిపించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి, అభివృద్ధికి పాల్పడే నాయకులకు తాము అండగా నిలుస్తామని అన్నారు. తొలుత దివ్యాంగుల సమస్యల పట్ల ఆదిశేషు నాయకత్వంలో దివ్యాంగులు మనోహర్కు 9 అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దివ్యాంగ సంఘ నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో చాలామంది దివ్యాంగులు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు. చాలా బాధాకరం. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ కనీసం 3 చక్రాల బండ్లు కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళకి సరైన రీతిలో అందలేదు. అదే కాకుండా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే పెన్షన్లు కూడా 23వ వార్డులో ఒక దివ్యాంగులు ఉన్నారు. అతను చెప్పిన మాట పెన్షన్ కూడా తీసేశారు. కేవలం ఒక ఇల్లు ఉందనే నేపంతో కొంతమందికి ఏమో ఆటో దోలుకునే వాళ్ళకి ఆటో మీ సొంతంగా ఉంది కాబట్టి మీకు పెన్షన్ రాదని విషయం ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా దివ్యాంగుల్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పార్టీల పరంగా మనం సేవలు చేస్తూనే ఉంటాం, అనేక సందర్భాల్లో వాళ్ళని ఆదుకుంటూనే ఉంటాం. కానీ వ్యక్తిగతంగానే కాకుండా సమాజంలో వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి కల్పించే విధంగా, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, ప్రైవేట్ కార్యాలయాల్లో కానివ్వండి, వాళ్ళకి పని చేసుకునే విధంగా, ఉపాధి కల్పించే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. వాళ్ళ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. చాలామంది కంప్యూటర్ ఆపరేటర్స్గా వాడచ్చు, కాల్ సెంటర్స్లో వాడచ్చు వాళ్ళని.
కాకపోతే వాళ్ళకి ఆ ధైర్యం, ఆ అవకాశం కల్పించే విధంగా స్పందించాలి. సో స్పందించలేని ఈ ప్రభుత్వం కేవలం పెన్షన్లు ఇస్తున్నాం కదా అని చేతులు దులుపుకుంటే సరిపోదు. రేపటి రోజున ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ 6,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చాం. రాబోయే రోజుల్లో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. పెరిగిన ధరలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం రాకపోగా ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎంతోమంది ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కోటా ఉంటుంది. ఆ కోటాని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. సో ప్రతి ఒక్కరికి ఏదో విధంగా రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలి. వాళ్ళ బిడ్డలను చదివించే విధంగా కూడా ఒక పథకం తీసుకొచ్చాం. అది కూడా సంపూర్ణంగా జరిగే విధంగా మా వంతు ప్రయత్నం రేపటి రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా మేము ఈ వర్గాన్ని కాపాడుకునే విధంగా మేము ముందుకెళ్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన దివ్యాంగులకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో అప్పుడు ఆయన చేసింది మాకు దివ్యాంగుల పెన్షను 1,500 నుంచి 3,000 చేశాడు. పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇచ్చాడు. చదువుతో సంబంధం లేకుండా కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఈ ఒక్క ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా దివ్యాంగులు పెళ్లి కానుక కాదు, పెన్షన్ కాదు, ఒక్కటి కూడా ఇవాళ అన్నీ కూడా దివ్యాంగులు మొండి చేయి చూపించాడు. దివ్యాంగులు 95,000 మంది దివ్యాంగుల పెన్షన్ తీసేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అలాగా మరి ఈ ఒక్క ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలంటే నా ఒక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా మనందరం కూడా సైకిల్ గుర్తుకి ఏడైతే పోటీ చేస్తారో ఆడ కూడా అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి. టీడీపీ తరఫున మరి జనసేన తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కాజు గ్లాస్ గుర్తుకి మరి మనం ఓటు వేయాలి. అదేవిధంగా కమలం గుర్తుగా మరి బీజేపీ తరఫున కమలం గుర్తుకు పోటీ చేసిన కాడ కూడా మనందరం కూడా ఓటేసి మనం ఒక అభ్యర్థులను గెలిపించుకోవాలని, ఒక మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని, దానికి మరి ముఖ్యంగా నిన్న మన ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులందరూ కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పాడు. మరి మేమందరం కూడా ఇంకా మరి ఏం చేయాలో చెప్పండి. మరి గత ప్రభుత్వంలో ఇవ్వకుండా మరి గత ముఖ్యమంత్రి ఇవ్వలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి అంతకుముందు ఆయన ఇచ్చాడు, మరి ఇప్పుడు కూడా ఆయనే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా జనసేన బీజేపీ టీడీపీ ప్రభుత్వంలోనే మళ్ళీ ఆయన ప్రకటన చేసి ఉన్నాడు. మేము ఇచ్చిన అంశాలను అన్నింటినీ కూడా మేము తప్పకుండా మేము చేస్తామని చెప్పి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దివ్యాంగులకు అన్యాయమే జరిగింది. సుమారుగా వికలాంగులు కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, వృద్ధులు కానివ్వండి 6 లక్షల మంది పెన్షన్లు పోయినాయి. అర్హులైన వికలాంగులకు కూడా ఈ పెన్షన్లు తొలగిస్తున్నారు. అదేవిధంగా పెళ్లి కానుక కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా పెళ్లి కానుక సరిగ్గా ఇవ్వలేదు. 10వ తరగతి పాస్ అవ్వాలి అని కొత్త రూల్స్ పెట్టి కొత్త నియమాలు పెట్టి వికలాంగుల యొక్క పెన్షన్లు తీసేస్తున్నారు. అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటింది, 300 యూనిట్లు దాటింది అని చెప్పి పెన్షన్లు తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమాలను అయితే మూలన పడేసిందో అటువంటి గత టీడీపీ హయాంలో ఎటువంటి వికలాంగులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారో వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడు కూడా మన యొక్క నాదెండ్ల మనోహర్ గారి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో అలుముకున్న అవినీతి చీకట్లో పారద్రోలాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ టాచ్చేట్ గుర్తుకు ఓటేసి జై భారత్ పార్టీకి విజయాన్ని అందించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిరి వెంకట రామారావు పిలుపునిచ్చారు. జై భారత్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి షేక్ బాషా జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో జై భారత్ పార్టీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ముందుగా బాషాకు నాయకులు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిరి వెంకట రామారావు మాట్లాడుతూ తెలా పాపం తలా పిడికలు అన్నట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాని పాపం టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలదేనే అన్నారు. అవినీతి లేని పాలన కోసం, పేద ప్రజల ప్రగతి కోసం ఆవిర్భవించిన జై భారత్ పార్టీకి ప్రజలంతా మద్దతు పలికి విజయాన్ని అందించాలని కోరారు. జై భారత్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ బాషాను గెలిపించాలని పిలుపునిచ్చారు. జై భారత్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి షేక్ బాషా మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ జై భారత్ పార్టీ అని స్పష్టం చేశారు. కేవలం 2 సామాజిక వర్గాలు మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటూ మిగిలిన సామాజిక వర్గాలను బానిసలుగా చూస్తున్నాయని ఆరోపించారు. అవినీతి అక్రమాల చీకట్లో మగ్గిపోతున్న ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, అభ్యుదయ వెలుగు నిలిపేందుకు టాచ్చేట్ గుర్తుపై ఓటర్లందరూ ఓటు వేసి జై భారత్ పార్టీ విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మహబూబ్ బాషా, మంగళగిరి కోఆర్డినేటర్ షేక్ మస్తాన్ వలి, వేజన రోసయ్య, సీతారాం శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మేమైతే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం,
నాదెండ్ల మనోహర్ గారికి, మేము ఇక్కడ గొడ్డలమెట్టుగా ఉన్నాం, మా షేక్ బాషాబాయ్ గొడ్డలమెట్టుగా ఉన్నాడు. ఈయన విజయం పరంపర మీరు చవి చూస్తారు, మీ ఓటమి చవి చూస్తారని మరి ఒక్కదాపు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల్లో మీకు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు, మీ ఆది నాయకుల మీద క్రెడిబిలిటీ లేదు. మీరు ఏ రకమైన పార్టీతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకోవడం అనేది హీనమైన. రాష్ట్రాన్ని ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి, విద్వేషాలు సృష్టించడానికైనా ఈ ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ ఇక్కడ పాగా వేసింది. ఎక్కడెక్కడో అభ్యర్థుల్ని ఢిల్లీలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయన గెలిచినా ఓడిపోయినా మనం కలవాలంటే సామాన్య ప్రజలు హైదరాబాద్ పోవాలా, ఢిల్లీ పోవాలా, అటువంటి అభ్యర్థుల్ని బీజేపీ నుంచి ఇక్కడ దింపిన ప్రయత్నాలు చేసింది. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారిని తీసుకొచ్చారు. అంటే ఆయన పోటీ చేయడం తప్పని మేము చెప్పడం వల్ల ఆయన ఎక్కడ అభ్యర్థి, ఆయన ఒక మెంబరు, ఒక పార్లమెంట్ మెంబరు, ఒక మంత్రి చేసిండు. ఎప్పుడు చూసినా ఢిల్లీలో, ఏ రోజు పశ్చిమ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు అడుగుపెట్టిన వ్యక్తి ఆయన. మరి ఇలాంటి కల్చర్తోనే భారతీయ జనతా పార్టీ ఏదో ఒక ప్రయత్నం, విష ప్రయత్నం జరుగుతోంది, ఒక కుట్ర జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తా ఉన్నాం, ఏదో ఒక వ్యక్తిని గెలిపించి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో 847 ఎమ్మెల్యేలను కొన్నారు వీళ్ళు. కొని గవర్నమెంట్ కొలాప్స్ చేసి అడ్డదారుల్లో రాజ్యం వేలే పరిస్థితి ఒక్క భారతీయ జనతా పార్టీ చేస్తాము. మరి అదే భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ పొత్తులు పెట్టుకోవడం, వాళ్ళతో మమేకం అయిపోవడం, వాళ్ళు ఏది బిల్లు ప్రవేశపెడితే వాళ్ళు గుడ్డిగా వెళ్ళి దాసోహం అయిపోయి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకి ఓట్లు వేయడం ఎంత అన్యాయం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, జై భారత్ నేషనల్ పార్టీ తరపున ఒక్క తప్ప ఆలోచన చేయండి. మీరు వేసే ఓటు వైఎస్ఆర్సీపీకి వేసినా, టీడీపీకి వేసినా, జనసేనకి వేసినా మీ ఓట్లు మన అధపాతాలనికి తొక్కుపోయబడ్డ భారతీయ జనతా పార్టీకి వేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మళ్ళీ అధపాతాలం కాకుండా ఇంకా కంప్లీట్గా మనం సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది. జనరల్ సెక్రటరీ గౌరవులు పెద్దలు, పార్టీ పెద్దలు శ్రీ పోతిన రామ, ఈరోజు ఒక శుభ సందర్భం. తెనాలి నియోజకవర్గ అభ్యర్థి మా గౌరవనీయులు తెనాలి భాష గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క మిత్ర మండలి సభ్యులందరూ కూడా ఈరోజు ఒక చక్కటి ఏర్పాటు, ఒక ఇఫ్తారు విందు కానీ, అదేవిధంగా మిత్రమండలందరి సభ్యులు కూడా కలిసి ఈరోజు ఒక కార్యక్రమాన్ని, ఆత్మీయ కలయికని ఈరోజు ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. కొన్ని ప్రత్యేక అంశాలపై ఎన్నికల కార్యాచరణను మా పార్టీ పెద్దలు, మిత్రమండలి సభ్యులు, స్థానిక యువకులు అందరూ కూడా చర్చించి ఈ యొక్క శుభ కార్యక్రమంతో ఇప్పటికే మన తెనాలి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు కూడా ఒక వేగవంతంగా, ఒక మంచి స్పందనతో ఈరోజు మొదలవ్వడం, మంచి ఒక కార్యాచరణతో శ్రీకారం చుట్టి ఈరోజు మాట్లాడిన అంశాలన్నీ కూడా రేపు ప్రచారం ఏదైతే నడుస్తుందో అందులో కూడా తెలియజేస్తూ ఈరోజు జరిగిన ఒక కార్యక్రమం చాలా ఆనందాన్ని కలిగించి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెనాలి భాష గారి మిత్రమండలి సభ్యులకి. గత 80 సంవత్సరాల నుంచి మనం సామాజిక న్యాయం కోసం ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో పార్టీలు జెండాలు మోసాం, కానీ మనకెక్కడా కూడా మన ఆదరణ దొరకలేదు. మొట్టమొదటిసారి జేడి లక్ష్మీనారాయణ గారు ఈ సమస్యను గుర్తించి తెనాలికి ఒక ముస్లిం అభ్యర్థికి ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం నాకు చాలా ఆనందదాయకం. అలాగే మరి మిత్రులారా, మా పార్టీ సిద్ధాంతం అందరికీ అవకాశం రావాలి, అందరికీ ఆదాయాలు ఉండాలి, అందరూ బాగుండాలి, అందరికీ మరీ ముఖ్యంగా రాజ్యాధికారం కావాలి. ఒకే సామాజిక వర్గం చేతుల్లోనో, కొంతమంది చేతుల్లోనో, 2 కుటుంబాల చేతుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. చీకట్లో నెట్టివేయబడి ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేక అల్లాడిపోతున్న ఈ తరుణంలో మన చీకటి బతుకుల్ని వెలుగుల్లోకి తీసుకురావడానికి జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ రూపంలో నేను మీ ముందుకు వచ్చాను. మా పార్టీ గుర్తు కూడా టార్చ్ లైట్గా ఇవ్వటం మాకు చాలా ఆనందదాయకం. రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోకుండా ఎవడు కూడా ప్రత్యేక హోదా గురించి కానీ, విభజన హామీల గురించి మాట్లాడకుండా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు సీట్లు పంచుకొని మీ కుటిలత్వాన్ని బయటపెట్టుకున్నారు. అదే మీ ఇద్దరిని చూస్తే, ఒకరిని చూస్తే గొడ్డలు గుర్తొచ్చింది, ఇంకోటి చూస్తే వెన్నుపోటు కత్తి గుర్తొచ్చింది. అదే మా జేడి లక్ష్మీనారాయణ గారిని మీరు తలుచుకుంటే చీకట్లు చీల్చుకొని వచ్చే బ్యాటరీ లైట్ గుర్తొచ్చింది. ఈ బ్యాటరీ లైటు గుర్తుతోటి మేము పోటీ చేసి విజయం సాధించి
మాలో కొంతమంది అయినా సరే అసెంబ్లీలో అడుగు పెడితే మీకు మామూలుగా ఉండదు. ఇది నా ఛాలెంజ్. మరీ ముఖ్యంగా తెనాలి ప్రాంత ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను, ఒక్కసారి విజ్ఞతతోటి ఓటేయండి. డబ్బులకి అమ్ముడిపోయి బానిసలుగా బతకడం కన్నా నిజాయితీగా ఓటేసి రాజులుగా బతకండి. ఇది నా విన్నపం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో 80% ఓటింగ్ జరిగేలా ఓటర్ను చైతన్యపరుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎడ్ల బండ్లపై సిబ్బంది ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో 80% పైగా పోలింగ్ జరగడమే లక్ష్యంగా ఓటర్లను చైతన్యపరచడం జరుగుతుందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లను చైతన్యపరిచేందుకు ప్రతిరోజు పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ అనుష, పలువురు మున్సిపల్ పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంది. ఈ విషయంలో మీరు అందరికీ తెలుసు. ఓటర్ అవేర్నెస్ కోసం స్వీప్ యాక్టివిటీస్ కింద చాలా యాక్టివిటీస్ కూడా మనము చేసాము. మీ ఒక స్పెషల్ ఆగా టీం కూడా ఇక్కడ పెట్టాము. అందుకనే ఎప్పుడు వరకు చాలా యాక్టివిటీస్ ఓటర్ అవేర్నెస్ కోసం చేసాము. ఈరోజు ఇక్కడే ఒక ర్యాలీ పెట్టాము. ఫార్మర్స్తో కూడా ఓటింగ్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఈ విషయంలో ఆ డెమాన్స్ట్రేషన్ కోసం ఇక్కడే ఒక ర్యాలీ పెట్టాము. ర్యాలీ గురించి మీకు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. ఎప్పుడు తెనాలిలో గతం ఎలక్షన్లో 77% ఓటింగ్ జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు కంపల్సరీగా మినిమంగా 80% ఓటింగ్ తెనాలిలో కావాలి. అందుకని ఈ ప్రతి యాక్టివిటీ నుంచి మన ఉద్దేశం కూడా ఒకటే మాత్రమే, అదే మాత్రమే 80% మినిమంగా ఓటింగ్ మనకు కావాలి. అందుకనే ఈ ప్లాట్ఫామ్ మీద నేను మీరు అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తాను. 13th మే పోలింగ్ డే రోజులు మీరు అందరూ దయచేసి రండి ఓటు వేయడానికి. ఆ రోజు కూడా మేము అక్కడే అన్ని ఫెసిలిటీస్ పెట్టేస్తాము. సో అదే మాత్రమే మన అందరూ నుంచి ఒక్క రిక్వెస్ట్ అదే మాత్రమే ఉంది. ధన్యవాదాలు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఆరో గారు మరియు సబ్ కలెక్టర్ గారు ఈరోజు యొక్క ఎడ్ల బండ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వస్తుంది. సో ఓటర్లందరూ కూడా గమనించుకోవాల్సిందంటే మనం అందరం కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలా అనేదే ఈ యొక్క స్లోగన్. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇక్కడ రెవెన్యూ వారు, పోలీసు వారు అండ్ మేము ఇతర స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. అంతేకాకుండా మేము సైతం అంటూ ప్రజలందరూ కూడా వాలంటీర్గా వచ్చి ఈ కార్యక్రమంలో, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి రిక్వెస్ట్ అంటే ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రజల వద్దకు పంపాలని చెప్పేసి వారిని కోరుతూ యాత్రను గురించి ఆరో గారు వారి యొక్క ఇది ఇవ్వాలని కోరుతూ సందేశం. ఏప్రిల్ మాసం నుండి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తెనాలి పట్టణ పరిధిలో ఇంటి పన్నులు చెల్లించాల్సిన వారు ఒకేసారి ఇంటి పన్ను చెల్లిస్తే ప్రభుత్వం అందించే 5% రాయితీని పొందవచ్చని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న తెలిపారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని తన ఛాంబర్ నందు కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ మాసం నుండి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటి పన్నులు చెల్లించాల్సిన వారు మొత్తం పన్ను ఒకేసారి చెల్లిస్తే 5% రాయితీని పొందవచ్చని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున ఇంటి పన్నులు ఒకేసారి చెల్లించి తెనాలి పుర ప్రజలు అనేక మంది ప్రభుత్వం అందించే రాయితీని పొందారని అన్నారు. పుర ప్రజలు చెల్లించే పన్నులు తెనాలి పట్టణ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా మన పట్టణంలో ఇంటి పన్నులన్నీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సంవత్సరంలో 2 విడతలుగా ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు మనకు ఈఆర్పి సిస్టంలో లాగిన్స్ వచ్చాయి. దీని యొక్క ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ అందరికీ సమాచారం ఏంటంటే ఏప్రిల్ మంత్లు ఎవరైతే కనుక 100% ట్యాక్స్ పే చేయగలరో అలాంటి వారందరికీ కూడా 5% రిబేటు ఇస్తుంది ప్రభుత్వం. సో అందువల్ల ట్యాక్స్ పేయర్స్ గమనించుకోవాల్సిందంటే ఈ యొక్క రిబేట్ను సద్వినియోగపరచుకుంటే కనుక సపోజ్ 100 రూపాయలు ట్యాక్స్ ఉంటే కనుక
అందులో 5 రూపాయలు రిబేట్ వస్తుంది కాబట్టి సో చాలామందికి వేలల్లో ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రిబేట్ ఫెసిలిటీని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అయితే ఇక్కడ సబ్జెక్టు కండిషన్ ఏంటంటే సంవత్సరంలో ఉండేటువంటి ట్యాక్స్ అంతా కూడా ఒకేసారి కట్టాలి. దీన్ని గమనించుకుని అంటే ఇలాంటి సాంప్రదాయం మన ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఉంది. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ఎత్తున చాలామంది స్పందించి అందరూ కూడా సుమారుగా ట్యాక్స్ కట్టారు. ఈ యొక్క రిబేట్ను సద్వినియోగపరచుకొని ఈ సంవత్సరం కూడా రిబేట్ను సద్వినియోగపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అండ్ మీరు ఇచ్చేటువంటి ట్యాక్స్ అంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసమే అవి వాట్సాప్లే కావచ్చు, స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అలాగే అభివృద్ధి అయినటువంటి రోడ్స్, డ్రైన్స్, కల్వర్ట్స్ ఇలాంటి వాటి కోసం జాగ్రత్తగా వాడతామనేసి కూడా మీకు సభాముఖంగా వెళ్తున్నాం. మారుతున్న నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లీడ్ స్కూల్ యొక్క ప్రధాన ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ రీజనింగ్ డైరెక్టర్ బి సుబ్రహ్మణ్యం తెనాలిలోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత కాలంలో విద్యార్థికి అవసరమైన నూతన విద్యా విధానాలు బోధించడంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 14 మంది నెహ్రూ నికేతన్ ఉపాధ్యాయులకు లీడ్ స్కూల్ వారి జాతీయ పురస్కారం అందించారు. అనంతరం జరిగిన సభలో బి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ భారతదేశంలో 3000కు పైచిలకు పాఠశాలలు అధునాతనమైన లీడ్ స్కూల్ వారి విద్యా విధానాన్ని అవలంబిస్తున్నట్టు తెలిపారు. అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న విద్యా విధానంలో మార్పులను అవగాహన చేసుకుని ఎప్పటికప్పుడు నవీన ఆలోచనతో నూతన పద్ధతులతో విద్యాబోధన చేస్తున్న నెహ్రూ నికేతన్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం 14 మంది ఉపాధ్యాయులకు జ్ఞాపికలు నగదుతో సత్కరించి లీడ్ స్కూల్ వారి జాతీయ పురస్కారం అందజేశారు. ఇదే కార్యక్రమంలో లీడ్ స్కూల్ వారి ఉత్తమ పాఠశాల పురస్కారాన్ని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి అందుకున్నారు. సభలో లీడ్ స్కూల్ గుంటూరు జిల్లా అకాడమిక్ మేనేజర్ బివి సుధాకర్ ప్రసంగించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, సుధాకర్లను నెహ్రూ నికేతన్ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాట్ హి హస్ లెర్న్డ్ అన్న చూస్తే రీసెంట్గా మనం పేరెంట్ మీటింగ్ పెట్టినప్పుడు 5th క్లాస్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ ఇవాళ స్టూడెంట్ ఓన్గా టెక్స్ట్ బుక్ చదవటమే కాదు, తను ఓన్గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఏంటి అని అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దీని ఆన్సర్ మాకు చెప్పలేదు, టీచర్ చెప్పలేదు. యూజువల్గా స్టూడెంట్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ పేపర్లో మనం కొంచెం క్వశ్చన్ ట్విస్ట్ చేసి ఇవ్వగానే ఇది మా టీచర్ చెప్పలేదు. కంప్లైంట్ ఈజ్ ఆన్ టీచర్, నాట్ ఆన్ ద స్టూడెంట్. అది వాడు మినిమం ట్రై కూడా చేయకుండా మా టీచర్ చెప్పలేదు. సో అలా కాకుండా వాడికి ఉన్న నాలెడ్జ్లోనే మనం టెస్ట్ చేస్తాం. ఏ అసెస్మెంట్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ద వే ఆఫ్ క్వశ్చనింగ్. ఆర్ యూ ప్రిపేర్డ్ టు టీచ్ ద స్టూడెంట్ ఇన్ సచ్ అ వే. ఒక కొత్త మెథడ్లో చెప్పాలి అనే ఆలోచన మీకు రానంత వరకు నోబడీ కెన్ హెల్ప్. సో ఆ ఆలోచన మీరు తెచ్చుకొని చక్కగా యూ హ్యావ్ ట్రైన్డ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ మోటివేటెడ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ డిడ్ యువర్ బెస్ట్ ఇన్ ద క్లాస్ రూమ్స్. అండ్ అలాగా మనం ఈ పర్టికులర్ ప్రాక్టీస్ అంతా చేయడం వల్ల ఏంటి అంటే లీడ్ స్కూల్ ఈ కరికులం అనేది అరౌండ్ 3000 స్కూల్స్ త్రూ అవుట్ ఇండియాలో ఒక 3000 స్కూల్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ out of around some 50 to 60,000 teachers ఈ లీడ్ స్కూల్ కరికులం ఫాలో అవుతూ ఉంటే అందులో త్రూ అవుట్ నేషన్ దే ఆర్ చూజన్ సమ్ అరౌండ్ 3 to 4,000 టీచర్స్ చూస్ చేసుకున్నప్పుడు టీచర్స్లో మన నెహ్రూ నికేతన్ వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు అంటే జస్ట్ ఇమాజిన్. 7th best school నేషనల్ వైడ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లీడ్ ప్రోగ్రామ్. అండ్ I'm very thankful for your invitation, Mr. Subramanian garu and Sudhakar garu. So ee award presentation ceremony malli Delhi lo gaani Mumbai lo gaani untundanta. So sometime in the month of June or something. So aa schedule ichaka malli appudu we'll celebrate. And naru enta efforts pedtunnaru, their continuous efforts are here. It is very clear, evident. Multimodal learning annam, ఇచ్చిన రిసోర్సెస్ అన్నింటినీ యూజ్ చేశారు, వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయించారు, మనం అడిగిన గ్రూప్ డిస్కషన్స్ మీరు చేయించారు. అండ్ ఇవన్నీ చేస్తూనే ప్యారలల్గా వాళ్ళకి ముందు అసలు ఎగ్జామ్స్ అంటే ఉండే భయాన్ని క్రమంగా తీసేయడం స్టార్ట్ చేశారు. దాటిపోయి ఇచ్చిన ప్రశ్నని అర్థం చేసుకుని దానికి తగిన సమాధానం వాళ్ళ ఓన్గా రాయగలిగే స్థితికి మీరు తీసుకుని రాగలిగారు మీ ప్రతి స్టూడెంట్ని. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్, అ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ యువర్ ఎండ్. అమేజింగ్ ఎఫర్ట్.
5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అభివృద్ధి పడకేసిందని, ప్రజలందరూ మార్పును కోరుకుంటున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ మార్పు వచ్చి తీరుతుందని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సోమవారం తెనాలి పట్టణంలోని 12, 13, 15 వార్డులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సోమవారం తెనాలి పట్టణంలోని 12, 13, 15 వార్డులో తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఆయన పాదయాత్ర డిపో రోడ్డు, గౌడ కాలనీ, యానాది కాలనీ, ముస్లిం బజారు, రైస్ కాలనీ, రాజుల కాలనీ, డొంక రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, బాప్టిస్ట్ చర్చ్, రోదరం చర్చ్, కృష్ణుడి గుడి, సోమేశ్వర స్వామి గుడి మీదుగా దశరథరామయ్య గారి వీధితో ముగిసింది. ఈ సందర్భంగా మనోహర్ వార్డులో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి వెళ్లి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అట్లే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. టిట్కో గృహాల లబ్ధిదారులకు గృహాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం వాటిని విస్మరించడం దారుణమని అన్నారు. ఇసుక కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడిన అవస్థలు అంతా ఇంత కాదని అన్నారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. అన్ని మౌలిక వనరులు ఉన్న తెనాలి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా తాము ప్రయత్నం చేస్తామని అన్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో వార్డులో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. తమ హయాంలో తెనాలి పురపాలక సంఘానికి కోట్లాది రూపాయల మిగులు నిధులు ఉన్నాయని, ఇప్పుడు ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు వచ్చి తీరుతుందని అన్నారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, తెలుగు మహిళలు, జనసేన పార్టీ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు చాలా భారీ ఎత్తున స్పందించి స్థానికంగా ఉన్న సమస్యలపైన స్పందించే మనస్తత్వం వీళ్ళెవరికీ లేదనే ఆలోచన ప్రజలు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. పెన్షన్ల విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, దోమల విషయంలో కానివ్వండి, ఎక్కువ మంది ప్రజలు కోరుకునేది కూడా ఒక మార్పు రావాలి, అభివృద్ధి జరగాలి. రోడ్ల విషయంలో ఇక్కడి నుంచి విజయవాడకి మనం వేయాల్సిన రోడ్డు విషయంలో కూడా చాలామందికి అవగాహన వచ్చి త్వరలోనే రహదారి పూర్తి చేయమని పెద్దలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. విపరీతంగా ప్రజల్లో ఒక ఆందోళన, అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. ఒక మార్పు మాత్రం కోరుకుంటున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా డోర్ టు డోర్ మేము పర్యటిస్తున్నప్పుడు అది స్పష్టంగా అర్థమవుతుంది. మా నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మహిళలు వచ్చి సపోర్ట్ చేశారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని. ప్రతిరోజు ఇట్లా మేము వార్డులో జరుగుతున్న పర్యటనలో అది ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన పూర్తి అవగాహన వస్తుంది. తద్వారా రేపటి నుంచి మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు తప్పకుండా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా నిలబడి పెన్షన్స్ విషయంలో కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, లేదా శానిటేషన్ విషయంలో కానివ్వండి, తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతామని, ఆ మార్పు తీసుకొస్తామని ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. తెనాలి పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరాయ వేదిక వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి తెనాల్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు జరిగిన సభకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజు అధ్యక్షత వహించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ క్రోధీనామ సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రముఖ పౌరాణిక రంగస్థల నటులు ఎం రామలింగేశ్వరరావు, ఎల్ఐసి ఉద్యోగుల సంఘ కార్యదర్శి వేదాంతం ఫణేంద్ర, సామాజిక సేవకుడు షేక్ ఇనాయతుల్లాకు ఉగాది పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ల శ్రీ కుర్మనాథ్, ఎల్ఐసి ఉద్యోగుల జోనల్ జాయింట్ సెక్రటరీ జి కిషోర్ కుమార్, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికిపాటి సుబ్బారావు, రావుపాటి ప్రేమ్ కుమార్ మాట్లాడారు. తొలుత ఎం సత్యవర్ధన్, కత్తి సౌజన్యచే సినీ సంగీత విభావం నిర్వహించారు. ముత్తుశెట్టి శివాని ప్రదర్శించిన మహిషాసుర మర్దిని నృత్యాంశం అందరినీ ఆకట్టుకుంది. స్వరలయ వేదిక సంగీత సాంస్కృతిక సంస్థ స్థాపించి 25 సంవత్సరాల పైన విషయం మీకు తెలిసిందే. గత 25 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా చేసే అనేక కార్యక్రమాల్లో ఒకటి ఉగాది పురస్కారాలు. ఇది స్వరలయ వేదిక రజతోత్సవ ఉగాది పురస్కార సభ. ఈ సభకు ముఖ్య అతిథిగా బొప్పరాజు వెంకటేశ్వర గారు హాజరయ్యారు. అలాగే వివిధ రంగాల నుంచి మేము కొంతమంది అబ్దప్రెస్లను ఎన్నుకోవడం జరిగింది. కార్మిక రంగం నుంచి వేదాంతం పండితుల గారిని, మన సేవారంగం నుంచి హెల్పింగ్ సోల్జర్స్ ఇనాయతుల్లా గారిని, అలా కళారంగం నుంచి రామలింగేశ్వరరావు గారిని ఎన్నుకుని వారికి ఉచిత రీతిలో మేము సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి గుదిమెళ్ల శ్రీ కుర్మనాథ్ గారు, అలాగే పెద్దలు గరికిపాటి సుబ్బారావు గారు మేము ఇంతమంది హాజరయ్యారు. ఇదే కాకుండా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన సత్యవర్ధన్ గారు, తెనాలి ఆడపడుచు కత్తి సౌజన్య గారు సంగీత విభాగం జరిగింది. అదే సందర్భంలో మన కావల్ నుంచి శ్రీమతి కుమారి శివాని మహిషాసుర మర్దిని అందరినీ ఆకట్టుకుంది. అయితే స్వరలయ వేదిక క్రమం తప్పకుండా కళాకారులకు వేదిక కల్పించడం, కళలకు
ఆసరా కల్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఈ కార్యక్రమాలని మా స్వరలయ వేదికని ఎప్పటిలాగా ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ఒక స్టేట్ బ్యాంక్లో ఎంప్లాయీగా యూనియన్ లీడర్గా పనిచేస్తూ తర్వాత ఈ కళారంగంలో ఎక్కువగా సాహిత్య రంగంలోనే ఆయన ఎక్కువ మరి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. పాటు ఇన్ని ప్రోగ్రాములు చేసిన అది కూడా ఎన్ని ఎక్కువ తెలుగు భాష మీద ఉన్న ఆయన అభిమానంతో ఆయన ఇతర దేశాల్లో కూడా తానావారి ఆహ్వానం మేరకు చాలా దేశాల్లో మలేషియా కానీ సింగపూరు అమెరికా అటువంటి చాలా దేశాల్లో ఈ తెలుగు సభలకి ఆయన వెళ్ళి ఆయన ప్రసంగాన్ని అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేసి ఆయన ఒక గెస్ట్గా పిలిచి ఆయన చేత మాట్లాడించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి సామాజిక పరంగా కూడా సామాజిక స్పృహతో మరి పేదవాళ్ళకి అన్నదానం చేయటం అంటే ఎక్కడో ఒక చోట కూర్చోబెట్టి మరి వాళ్ళందరూ చేయటమే కాకుండా వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏందయ్యా అంటే ఎక్కడైతే పూరి గుడిసెలు కాలువకట్ల మీద మరి ఉండి చేసిన వాళ్ళకి మీరు టీవీలో చూసి ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయటం ఆయన చేతి చేయటం అనేది చాలా గొప్ప విషయం. వీటన్నిటికన్నా కూడా మరి మరి రిటైర్ అయిన తర్వాత కూడా మరి ఈ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మరి నాకు ఎప్పటి నుంచో ట్రేడ్ యూనియన్గా, ఎందుకంటే ఇక్కడ పెద్దలు అనుకోకుండా అందరం కలిసాం. నేను కూడా 30 సంవత్సరాలు ఆర్గనైజేషన్లో ట్రేడ్ యూనియన్లో మరి ఈసీ నంబర్ దగ్గర నుంచి ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. మా ప్రాణానికి సైతం లెక్క చేయకుండా కరోనా టైంలో అనేక మంది అంత్యక్రియలు చేశాము. రీసెంట్లీ కూడా 3 సంవత్సరాల పాప నీళ్ళల్లో పడి ఎడ్లలింగ కాలనీ అనే ఒక ఏరియాలో నీళ్ళలో పడి చనిపోతే అప్పుడు కూడా దాన సంస్కారాలు చేశాము. కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే రోడ్డు పక్కన చనిపోతారు. ఎలా చనిపోతారంటే మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని మనకు అది వచ్చింది ఇది వచ్చిందని తీసుకొచ్చి ఫుట్పాత్ మీద వదిలేస్తున్నారు. వాళ్ళు ఏమైపోతున్నారు, దిక్కుముక్కులేని సాగు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు చూసినట్టు వెళ్తున్నారు తప్పితే కనీసం పట్టించుకునే నాదుడు కూడా లేడు. ఎవరో ఒకళ్ళు స్పందించి అయ్యా ఫలానా చోట ఫలానా మనిషి చనిపోయారు అని, ఫలానా చోట ఫలానా మనిషి చనిపోయారని ఆ చెప్పే మనిషి కూడా మనకు తెలియదు. అలాంటి చాలా సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఫలానా చోట ఫలానా మనిషి చనిపోయాడు, ఎవరు లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకెళ్ళి ఈ రోజున అంత్యక్రియలు చేస్తున్నాము. కుళ్ళిపోయిన సభల అంత్యక్రియలు కూడా చేసాము. పురుగులు పట్టి అలాంటివి చాలా చేశాము. గురువుగారు జాస్తి మోహన్ రావు గారు కూడా అనాథ సభ అంత్యక్రియల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ రోజున ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా మేము చేస్తున్న అన్నదాన కార్యక్రమంలో కానివ్వండి, అనాథ సభ అంత్యక్రియల్లో కానివ్వండి, ట్రై సైకిల్స్ కానివ్వండి, మేము చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమాలకు మాకంటూ బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు కూడా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ చాలామంది సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా మన ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ రామచంద్ర మాస్టర్ గారు, అలాగే మన ఎల్ఐసి రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు తెనాలి పురపాలక సంఘ పరిధిలోని BLOలతో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో పురపాలక సంఘ పరిధిలోని BLOల సమావేశం తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి శేషన్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో BLOలు నిర్వహించాల్సిన విధి విధానాలపై సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. 80 సంవత్సరాలు దాటిన ఓటర్ల చేత ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే విషయంపై BLOలకు పలు సూచనలు చేసినట్టు పేర్కొన్నారు. ఓటు హక్కు పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా BLOలు చర్యలు తీసుకోవాలని వివరించినట్లు కమిషనర్ బి శేషన్ వివరించారు. కార్యక్రమం తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ అనుష, పలువురు అధికారులు BLOలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెనాలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి BLOస్తో కలుసుకోవడం జరిగింది. వారితో కొన్ని విషయాలు చెప్పడం అయింది. అదేంటే ఆబ్సెంటీ ఓటర్స్ ఉంటారు. ఆబ్సెంటీ ఓటర్స్ అనగా 85 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు, PWD ఓటర్స్ డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళను ఓటింగ్ ప్రక్రియలో ఏ విధంగా పాల్గొనవేయాలి. సో వాళ్ళకు హోమ్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. దానికి సంబంధించి వీళ్ళకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వటం అయింది. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో BLOస్ ఏ పనులు చేయాల్సి ఉంటుంది ఏంటి విషయాలు కూడా వాళ్ళకు చెప్పడం అయింది.
అదేవిధంగా ఓటర్లందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి విషయాలు కూడా చెప్పడమైంది. ఇంటింటికి వెళ్ళి ఓటు వేయండి అనేటువంటి విషయం గురించి చెప్తున్నాం. గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని మీ యొక్క విలువైనటువంటి ఓటును వేయాల్సి మళ్ళీ కోరుతున్నాం. సామాజిక బాధ్యతగా తాను చేపట్టే ప్రతి సామాజిక కార్యక్రమంలోనూ తమకు చేయూతనందిస్తూ సహాయ సహకారం అందిస్తున్న తమ మిత్ర బృందానికి తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతూరు మండల పరిధిలోని ప్యాపరు గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరా ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో అమృతూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి హనుమంతరావు కమలాంబల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయ సహకారాలతో నలిపెద్ది సర్వీజీ చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులకు సోమవారం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులను చూడటం కష్టంగా ఉన్న రోజుల్లో శ్రీధర్ జయశ్రీ దంపతులు వృద్ధాశ్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ మిత్ర బృందం తరపున ప్రతి నెల రాజకీయాలకు కులమతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు సహాయ సహకారం అందిస్తున్న తమ మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాతలు ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆయుర్వేద ఐశ్వర్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బేతపూడి రమేష్, ఆలపర్తి శ్రీనివాసరావు, చీపినాపి సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు, కొత్తపల్లి బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఈ వృద్ధాశ్రమాన్ని నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. వారికి చేదోడు వాదోడుగా మేము కూడా ఏదో చేయాలనే ఉద్దేశంలో మరి ఈరోజు కొత్తపల్లి హనుమంతరావు గారు కమలాంబల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది. మరి రేపు ఉగాది, మరి ఆ ఉగాది సందర్భంగా వారందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఇంత చక్కగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేకంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులని చూడటానికే ఇబ్బంది పడుతున్న రోజుల్లో మరి ఇంతమందిని చక్కగా వారు చూస్తున్నందుకు ప్రత్యేకంగా మా శ్రీధరు వారి సతీమణిని కూడా ప్రత్యేకంగా మరి మా మిత్రబృందం తరఫున కొనియాడుతున్నాం. మరి అట్లాగే మేము ఈ కార్యక్రమాలు అనేవి నిత్యం చేయడానికి సహకరిస్తున్న వారి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు ప్రథమ కుమారుడు తోటకూర విజయ భాస్కర్ 8వ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో సోమవారం పేదలకు నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సౌహృదతను చాటుకున్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు ప్రథమ కుమారుడు తోటకూర విజయ భాస్కర్ 8వ వర్ధంతి సందర్భంగా శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటకూర వెంకటరమణారావు మాట్లాడుతూ తమ ప్రథమ కుమారుడు తోటకూర విజయ్ కుమార్ 8వ వర్ధంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటకూర బాబురావు, తోటకూర చిట్టిబాబు, జక్కా శ్రీను, నాగం రమేష్, నాగం విజయ్, గ్యాల్యం వేణు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పెద్ద కుమారుడు తోటకూర విజయ భాస్కర్ 8వ వర్ధంతి సందర్భంగా స్టేషన్ సెంటర్లో మన కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సోదరులు, సన్నిహితులు, మిత్రులు అందరూ ఇచ్చేశారు. ఈ సందర్భంగా మా కుమారుడి విజయ భాస్కర్ ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూరాలని చెప్పి మనసారా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సెల్ ఏర్పాటు. వివరాలను తెలిపిన సబ్ కలెక్టర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి శ్రేణులు ముందుకు వెళ్లాలి. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. దివ్యాంగులు రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.